అనేకమైన విషయాలు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయి. నోట్ పాయింట్, సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయి అనేకమైన విషయాలు. ఈ సాంప్రదాయాలకు సంబంధించి ప్రభువు కానీ, పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ చాలా రకాలుగా హెచ్చరించారు. మీరు ఆ జడిలో, ఆ సాంప్రదాయపు జడిలో మీరు పడకండి. ఎప్పుడైతే సాంప్రదాయపు ఛాయల్లోకి మీరు వెళ్తారో, నేను సాంప్రదాయపు ఛాయల్లోకి అంటున్నాను అంటే ఆ నీడలోకి వెళ్ళినా కూడా అది పూర్తిగా వాక్యానుసారమైంది కాదు అని ప్రభుగారి చేత కూడా మనకు హెచ్చరింపబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే తీర్పు దినం అనే మాట వచ్చినప్పుడు సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే అది ఒక భయానకమైన దినం, అది ఒక భయంకరమైన దినం, ఆయన ఉగ్రత కురిపించబడేటువంటి దినం. ఎవరైతే ఈ సువార్త యుగములో ప్రభువును అంగీకరించలేదో, ఆయన సత్యము తెలుసుకోలేదో వారందరూ నిత్యము వేధించబడటానికి తీసుకువెళ్ళబడేటువంటి సమయం అని ఒక సాంప్రదాయవాదమైనటువంటి సిద్ధాంతం ఉంది. ఇది సాంప్రదాయం, ఖచ్చితముగా 100కు 100 సాంప్రదాయం అనేది ఇవాళ మనం చూసుకోవాలి. ఎలా ఇది సాంప్రదాయమైంది అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక సింపుల్ థింగ్ ఏమిటి అంటే తీర్పు దినము అన్నమాట ఇప్పుడైతే ఏదైతే మనం చదువుతున్నామో, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినద ఉండునని అని చెప్పేసి మనం చదువుతాం. ఒక సింపుల్ థింగ్, ఒక సాధారణమైన విషయం ఏమిటి అంటే రేపు పునరుత్థానము మొదలైనప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నవారు పునరుత్థానం చెందుతారా లేదా అన్న ప్రశ్నకి ఖచ్చితముగా వారు కూడా పునరుత్థానం చెందుతారు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ తర్వాత మన ఒక సినిమాటిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో తీర్పు దినము అంటే, ఒక అజంప్షన్ ఏమిటి, తీర్పు దినం అంటే గత శుక్రవారం కూడా చూచాయిగా మాట్లాడుకున్నాం, అది యాక్చువల్గా చూపించాను నెక్స్ట్ వీడియో. సో ఎలా ఉంటుంది అంటే ప్రభువు ఆ సింహాసనంలో ఆసీనుడై ఉంటాడు, ఒక గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథంలో విప్పబడినప్పుడు ఎవరు ఏం చేశారు అన్న దాన్ని బట్టి అక్కడ వాళ్లకు శిక్ష వేయబడుతుంది అన్నది కదా. సాధారణంగా ఆలోచిస్తే, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే రెంటికి భిన్నమైన పొంతన, అసలు పొంతన లేదు. సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే ఎవరైతే ప్రభువును విశ్వసించారో వారు ఒక భయానకమైనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళబడతారు అని సంప్రదాయం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది, ఈ మాటను ఆధారం చేసుకొని, ఎలా ఈ మాటను ఆధారం చేసుకుని, ఎందుకంటే ఇది సాంప్రదాయం అని డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు. సో సంప్రదాయము దేని ముసుగు వేసుకుంది అంటే, సింపుల్గా చెప్పండి, సంప్రదాయం అనేటువంటి ఒక వ్యక్తి పైన ఏం మేకప్ వేసుకున్నాడంటే ఈ మాట. ప్రకటన గ్రంథము 20:12 ప్రకటన గ్రంథము 20:12 గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున వృద్ధులు తీర్పు పొందిరి. చూసారా, దీన్ని అక్షరార్థంగా తీసుకొని అలా ఒక బుక్ ఓపెన్ చేయబడుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి సంప్రదాయం అనేది దాంట్లోకి వచ్చేసింది. డిఫరెన్స్ తెలియదు మనకి, జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ డిఫరెన్స్ తెలియదు. అదేంటి కదా, వాళ్ళు చెప్పేది ఇక్కడ రాయబడితే ఒకటే కదా, ఇక్కడ ఏముంటుంది, జీవగంధం విప్పబడుతుంది, విప్పబడిన తర్వాత వారి వారి క్రియలు బట్టి తీర్పు తీర్చబడుతుంది అనేది కదా ఇక్కడ చెప్పారు. మేము చెప్తున్నది, మేము నమ్ముతున్నది అదే కదా, మేము వీడియోస్లో చూపిస్తున్నది అదే కదా. ఒక సీట్లో ఆయన కూర్చోఉంటాడు, గ్రంథం ఓపెన్ చేసుకొని ఎవరెవరు ఏం చేశారో దాన్ని బట్టి తీర్పు ఇవ్వబడుతుంది అనేది చూసారా, ఎంత లాజికల్గా తర్కబద్ధంగా రెండు ఒకటే అన్నట్టుగా ఉంది. బట్ జాగ్రత్తగా ఆలోచించండి, సంప్రదాయం ఏం చెప్తుంది, ఇప్పుడు ఎవరైతే నమ్మలేదో వారు ఒక భయానకమైన ప్రదేశాలకు తీసుకెళ్ళబడతారు. అంటే తీర్పు వచ్చేసినట్లా రానట్లా, వచ్చేసినట్లే కాదు. సంప్రదాయ సిద్ధాంతం ప్రకారము తీర్పు ఇచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు నమ్మావా ఒక చోటికి, నమ్మలేగా ఇంకొక చోటికి అనే తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు కదా.
రేపు మళ్ళీ అక్కడ తీర్చడం అనేదానికి అర్థం ఏమిటి? కొంతమంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ద వరల్డ్ హ్యాస్ బీన్ జడ్జ్. ఆల్రెడీ లోకము తీర్పు తీర్చేశాడు లోకానికి. ఇలా ఉంటావా, ఇది నువ్వు వెళ్ళే ప్రదేశం. ఇలా ఉంటావా, ఇది నువ్వు వెళ్ళే ప్రదేశం. ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు. మళ్ళీ అక్కడ గ్రంథం ఓపెన్ చేసి నువ్వు ఇలా చేసావు బట్టి ఇక్కడికి వెళ్ళు అని అక్కడ వేరే తీర్పు రాదు కదా. నంబర్ 1. దీనిని నిజం చేయడానికి ఇంకొక సాంప్రదాయం. ఈ డౌట్ మీకు వస్తుంది, ఎందుకంటే అందరూ గుడ్డిగా నమ్మరు కదా. మీలాంటి వాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ డౌట్ వస్తుంది. ఈ డౌట్కి కూడా నేను ఒక సాంప్రదాయాన్ని జోడిస్తాను. అది ఏమిటి అంటే, అవును మీకు చెప్పింది రైటే, కాకపోతే ఆ తీర్పు డైరెక్ట్గా పొందడానికి పరదేశంలోనో ఇంకో చోట కొంతకాలం వారు స్టోర్ చేయబడతారు. అర్థమైంది కదా సాంప్రదాయం ఎలా కనెక్ట్ అవుతుంది. సో ఇంకొక సాంప్రదాయం దానికి జోడించారు. పరదేశంలో వాళ్ళు ఏం చేయబడతారట, నిల్వ చేయబడతారు ఆ తీర్పు దినం వరకు అని చెప్పేసి ఇంకొక సాంప్రదాయం దానికి వచ్చేసి. ఈ సాంప్రదాయం అనే మాట నిజముగా వాక్యానుసారంగా ఆలోచిస్తే ఎక్కడైతే సాంప్రదాయం అన్న మాట వాడబడిందో దానికి ఉన్నటువంటి యాక్చువల్ ఖచ్చితమైన అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క అతీతమైనటువంటి విషయాలకు సంబంధించి గుడ్డిగా ఒక విషయాన్ని నమ్మడం, దేవుని యొక్క అతీతమైన శక్తులకు సంబంధించి మూఢనమ్మకమైనటువంటి ఉదాహరణ చెప్పుకున్నాడు. గుడ్డిగా ఒక విషయాన్ని నమ్మడం, ఆ యొక్క మూఢనమ్మకాలు సంప్రదాయంలోకి వచ్చేసేవి. జాగ్రత్తగా సంప్రదాయం గురించి ప్రభు ఏం చెప్పాడు ఒకసారి ఆలోచించింది. ఎందుకంటే సర్వ జ్ఞానము ఇవ్వచ్చుకొని ఉంటాడు. సంప్రదాయం గురించి ఒక మాట చెప్పాడు అంటే అది మనం ఎలా తీసుకోవాలో సత్య సంబంధమైన మనకు తెలియని విషయం కాదనుకుంటున్నాను. ఒక సంప్రదాయం గురించి ఆయన చేసిన హెచ్చరిక ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు. చూసారా, మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని ఆజ్ఞ కూడా మీరేం చేస్తూ ఉన్నారు, అతిక్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ దయచేసి మనము ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ విషయాన్ని తీసుకోవాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ రాయబడినటువంటి మాట శిష్యులు చేతులు కడుక్కోలేదు కాబట్టి ఎందుకు శిష్యులు చేతులు కడుక్కోలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రభు ఇచ్చాడు. అక్కడ వారికే పరిమితం అని తీసుకోగలమా? అలాగా ఈ మాట మనకి కూడా అప్లికబుల్ అవుతుంది. సో మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ పరిచయం ఉద్దేశించాడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ పారంపర్యాచార నిమిత్తము, మీ ఆచారము నిమిత్తము మీరు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరేం చేస్తూ ఉన్నారు, అతిక్రమిస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా హెచ్చరిక మనం పొందుకుంటూ ఉన్నాం. ఎందుకు మనము అంటున్నానంటే, సాధారణ ఒక జనాంగం గురించి కూడా నేను కలుపుకొని మాట్లాడతాను. మనకందరికీ ఈ యొక్క అనేకమైన విషయాలకు సంబంధించి మనం ఆలోచించినప్పుడు అనేక విషయాలు మనం ధ్యానించాం. ఉదాహరణకి గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడే గురించి మనకు తెలియని సత్యమా? మార్చి 21వ తారీఖున తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చేది శుభ శుక్రవారం. దేవుడు ఏం చెప్పాడు? ఆకాశ నక్షత్రాలకు సంబంధించి కానీ, గ్రహ ఫలాలకు సంబంధించి కానీ, రాసుల గురించి కానీ మీరు ఏ విషయాన్ని నిర్ణయించుకోకూడదు కదా. కానీ సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన రోజుని ఎలా డిసైడ్ చేస్తుంది మానవాళి? ఈరోజు సంప్రదాయం. పౌర్ణమి మీరు ఏ సంవత్సరం క్యాలెండర్ తీసుకున్నా కూడా మార్చి 21 తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే శుక్రవారమే శుభ శుక్రవారం.
సంప్రదాయము దేవుని ఆజ్ఞను అతిక్రమించట్లేదా? రైట్. డిసెంబర్ 25 మనకందరికీ తెలిసిన సత్యం. ఒక చక్రవర్తి సూర్యుడికి సంబంధించిన పండుగ దినాన్ని డిసెంబర్ 25 నీతి సూర్యుడు, దీనికి పలు కోణాలు ఉన్నాయి, నేను జస్ట్ ఒక సింగిల్ కోణం మాత్రమే చెప్తున్నాను. ఈయన నీతి సూర్యుడు, ఆ పండుగని ఈయనకు సంబంధించి చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తే అది ఇవాళ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం లేదా? మనకందరికీ తెలుసు ఏమని, ఆ రోజు ఖచ్చితమైన దినం కాదు అని. అండ్ దెన్ సెకండ్ థింగ్, దాని గురించి ఎలాంటి మాట కూడా వాక్యమునందు రాయబడలేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం సంప్రదాయం. ఆ సంప్రదాయపు నీడలోనికి కూడా సత్య సముద్రమైన వాళ్ళు వెళ్ళకూడదని చెప్పేసి క్లియర్గా ఈ యొక్క మాట ద్వారా మనం చెప్పబడతాం. అంటే చేయకూడని రీతిలో, ఉండకూడని రీతిలో ఏమైంది? ఎందుకు అవన్నీ వచ్చేసాయి? జస్ట్ బికాస్ ఆఫ్ ట్రెడిషన్, సంప్రదాయం కాదు. అలాగే చూడండి ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా. మీరంతా ఏం చేయాలి? పితృ పారంపర్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు చేశారు, వదిలేయాలి అని చెప్పేసి పేతురు గారి ద్వారా కూడా మనం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. చూసారా, పౌలు గారు తన యొక్క గత జీవితాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన మనకందరికీ తెలుసు, ధర్మశాస్త్రంలో ఆయన నిష్ణాతులు, దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పౌలు గారు కదా. ఆ పౌలు గారు తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ, నేను ముందు ఎలా ఉండేవాడిని, నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి గలవాడిని. ఇలాంటి ఆసక్తి కాదు, విశేషమైన ఆసక్తి నాకు ఉండేది. వేటి పట్ల? ధర్మశాస్త్రం పట్ల. ఏమన్నాడు? నా పితరుల పారంపర్యాచారం పట్ల నాకు విశేషమైన ఆసక్తి గలవాడని, నా స్వజాతీయులలో నా సమాన వయసులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గురించి మీరు. సో ఆ పాటించడంలో కూడా ఎలా ఉన్నాడంటే, ఆయన తన కాంటెంపరీస్ ఎవరైతే ఉన్నారో, తన కాలంలో తన సమ వయస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో టాప్ లిస్ట్లో ఉన్నాడు. దేంట్లో? పారంపర్యాచారములను పాటించడం. కాబట్టి ఈ పారంపర్యాచారాలు ఎక్కడ మన భక్తిని, ఎక్కడ మన విశ్వాసాన్ని, సత్యమునందు మనం నడిచే నడవడికలు ఎక్కడైనా దెబ్బతీస్తాయో జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ మన ప్రయాణము కొనసాగించాలి. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చూసారా? సో మీరు చేపట్టాల్సిన విధులు ఏమిటి అంటే, మా నోటి మాట వల్ల ఏదైతే మీరు విన్నారో, మా పత్రికల వల్ల మేము ఏదైతే రాస్తామో వాటిని మాత్రం మీరేం చేయాలి? ఆ విధులను మీరు చేయాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఒక దైవజనుడు ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఎప్పుడు కూడా బోధించడానికి సిద్ధపాటు కలిగి ఉండి, ఖండించడానికి, శిక్ష విధించడానికి, తప్పు దిద్దడానికి, నీతి శిక్ష విధించడానికి ఆయన ఈ వాక్యాన్ని వాడాలి. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, పిల్ల వాక్యంలో ఏది ఉంది అనేది మాత్రమే మనం పాటించాలి. తప్పిస్తే ఉండొచ్చు, ఇలా చేసి లేదు, ఇలా చేస్తే తప్పేంటి, ఇలా చేస్తే ఒప్పేంటి అన్నది ఖచ్చితంగా వాక్యంలో అయితే అలా. ఎందుకంటే ప్రభు క్లియర్గా ఆయన చెప్పాడు, మనం మాట్లాడే మాట అవునంటే అవును, కాదంటే కాదు.
సో ఇక్కడ కొంతమంది సాధువులతో జరిగినప్పుడు కూడా బైబిల్లో వాక్యంలో ఆప్షన్స్ ఉన్నాయా లేవా ఫస్ట్ క్వశ్చన్. తిండి తినే విషయం అంటే ప్రసాదాలకు సంబంధించిన విషయంలో ప్రార్థన చేసుకుంటే ఏది తిన్నా పవిత్రమే. కానీ బలహీనుడు ఒకటి నువ్వేం చేయాలి, తినకూడదు కదా. ఇది ఆప్షనా? కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం కొన్ని ఫాలో అవ్వచ్చు, కొన్ని మనం ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చు అనేటువంటి డిస్కషన్ జరిగింది. ఆప్షన్ ఎవరికి ఆప్షన్? బలహీనంగా ఉన్న వాళ్ళకి ఆప్షన్. సత్యంలో స్థిరపడిన వాళ్ళకి ఆప్షన్ ఏంటి? సత్యంలో స్థిరపడి కూడా ఇంకా ఆప్షన్ తీసుకుంటున్నామంటే మనం సత్యంలో ఇంకా స్థిరపడలేదని నేను భావించుకుంటున్నాను. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆప్షన్ ఎప్పుడు కూడా ఎవరికి సత్యంలో స్థిరపడిన వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఉండదు. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, మేబీ రైట్ మేబీ రాంగ్ ఉండవు. రైటా రాంగా, రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు అనేది దేవుని వాక్యం నిర్దేశించదు అని చెప్పేసి క్లియర్గా జ్ఞాపకం. ఎందుకు ఇంత మీకు చెప్పాను అంటే ఈ సంప్రదాయం అనేది దేవుని సత్యానికి విరోధంగా మానవులు ప్రయాణం చేయడానికి ఎంతగా దోహదపడింది, దేవుని వాక్యం దానికి సంబంధించి ఏం చెప్తుందనేది వాళ్ళ క్లుప్తంగా మనం ధ్యానించుకుంటాం. సబ్జెక్ట్ ఏమిటి అంటే తీర్పు దినము పాపులకు ప్రతికూలమా అనుకూలమా. తీర్పు దినము పాపం చేసిన వారికి ప్రతికూలమా అనుకూలమా. వెదర్ ద జడ్జిమెంట్ డే favors the sinners or fears the sinners. Favors the sinners or fears the sinners. తీర్పు దినం అంటే పాపులు భయపడతారా ఆనందిస్తారా? దేవుడి వాక్యాన్ని బట్టి ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. తీర్పు దినం అన్నది నీ దేనికి అనుకూలంగా ఉంది, ఏమి చేయడానికి తీర్పు దినం అన్నది జాగ్రత్తగా ఆలోచించాలి. సాంప్రదాయపు ముసుగు నుండి బయటకు వచ్చి సాంప్రదాయపు నీడ కూడా మైండ్కి రానియకండి. ఇదంతా విన్న తర్వాత దాన్ని చూపించండి, ఏది రైటో విజ్ఞత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపించాం. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే సాంప్రదాయం అనే మాటలో ఓ భయంకరమైన భయం ఉంది నాకు. ఎందుకు భయం అంటే వేల సంవత్సరాలుగా వచ్చేసింది కదా మైండ్కి, దాన్ని పెకిలించాలంటే అంత ఈజీగా. సో దాన్ని బట్టి నేనేం చెప్పానంటే ఈ కాసేపు ఆ ముసుగులు ఆ సాంప్రదాయాన్ని పక్కకు తీసేసి మేకప్ ఏమీ లేకుండా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్పు దినము అనే మాట ఏదైతే రాయబడిందో అక్కడ తీర్పు అంటే అర్థం ఏమిటి అనేది తెలిస్తే మనకు అర్థమవుతుంది. తీర్పు దినం అంటే ఏంటి? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము. నీ తీర్పులు జడ్జిమెంట్, నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు కదా. కానీ సాంప్రదాయం ఏం చెప్తుంది? ఆయన తీర్పు లోకములకు రాగా, ఇంకా అది చాలా చెప్పాలి కదా దాని గురించి. ఆయన తీర్పులు లోకములకు రాగా ఏవేవో జరిగిపోతాయని చెప్తూ ఉంటే దేవుని వాక్యం, దేవుని సత్యం మనకు చెప్తూ ఉంది. నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతి నేర్చుకుంటారు. ఇక్కడ మీ మైండ్లో కన్ఫ్యూషన్ ఆల్రెడీ రైజ్ అయింది కదా. ఏంటి అంటే మరి ఇంతకుముందు వాక్యం చదువుకున్నాం కదా, జీవగ్రంథము విప్పబడ్డము, ఆ క్రియలను బట్టి వాళ్ళు జీతం తీసుకోవడము, ఆ ఫలితాన్ని తీసుకోవడం అనేది ఏంటి అనేది మెల్లిమెల్లిగా వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. ఆయన తీర్పులు ఎప్పుడైతే లోకానికి వస్తాయో లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. ఇప్పుడు మనం నీతి నేర్చుకుంటున్నామా లేదా? తీర్పు దేవుని యొక్క ఆరంభమైందా లేదా? అంటే తీర్పు మరి ఇప్పుడు జరుగుతుందా లేదా మనకి? మరి ఆ తీర్పు దినం ఏంటి కదా. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. చూసారా, మనుషులు నీతిమంతులుగా తీర్చబడటం కారణమయ్యారు. శిక్షా విధి ఒకరి అపరాధం కారణంగా వచ్చింది. అలాగే ఒకరు చేసిన పుణ్య కారణంగా మొత్తం ఎంతమందికి ఈ యొక్క నీతి విధించబడింది? మనుషులందరికీ
ఆ యొక్క గిఫ్ట్ అనేది ఇవ్వబడింది అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆ పాపం చేసినప్పుడు అక్కడే ఆయన క్లియర్గా చెప్పాడు, నువ్వు మట్టి నుంచి చేయబడతావు, తిరిగి మట్టికే నువ్వు పెట్టిపోతావు అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. ఇక్కడ కూడా ఏమడ్డం వచ్చింది, అది అర్థం కరెక్ట్గా రాకుండా ఉండటానికి సంప్రదాయం. ఇక్కడ సంప్రదాయం, అక్కడ దేవుడు క్లియర్గా ఏం చెప్పాడు, పండు తిరుగుతుంది నిశ్చయంగా చచ్చదు అని ఏ మాట చెప్పాడు, దాని వివరణ నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు, తిరిగి మట్టికే వెళ్తాం. ఇక్కడ సంప్రదాయం లోపలికి వచ్చేసి ఏం చెప్పింది, శరీరం మట్టికి పోయిందట, ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతుందట, ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట. సంప్రదాయం, కేవలం సంప్రదాయం. కానీ మేకప్ బైబిల్ వాక్యం. జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఆదాము చచ్చిపోయాడు, మట్టికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ తీర్పు అనేది ఎలా జరుగుతూ వస్తుందో స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ, మొదట మేమైతే ప్రకటనలో వాక్యాన్ని చదివామో దాని అర్థాన్ని మనం ఛేదించుకున్నాం. ముందుగా పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఎలా తీర్పు జరిగిందని చూద్దాం. ఒకసారి చూడండి, యూదా పత్రిక 14వ వచనం. యూదా పత్రిక 14వ వచనం. ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చేను. చూసారా, తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు, ఇది ఒక భాగంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఎవరైతే ఈ కాలంలో ఆయనకు విరోధముగా ఉన్నారో, ఆయన గురించినటువంటి అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారో, రేపు ఆయన ఏం చెబుతున్నాడు అంత తన వేవేల దూతల పరిశుద్ధ సమూహంతో వచ్చి కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పింపజేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో దేవుని ప్రేమను రుచి చూసిన మనం ఒకసారి ఆలోచించండి, రేపు వాళ్ళంతా రిజరెక్ట్ అయిన తర్వాత, పునరుద్ధరణ చెందిన తర్వాత, వాళ్ళందరూ తెలుసుకున్నప్పుడు, వారు ఒప్పుకున్నప్పుడు, ఆ తర్వాత దేవుడు ఏం చెబుతాడు వాళ్ళని, నిజంగా వాళ్ళు ఒప్పుకుంటే, నేను నిన్ను అంగీకరిస్తున్నానని వాళ్ళు చెప్పారనుకోండి, ఇప్పుడు కాదు నువ్వు అంగీకరించాల్సింది, అప్పుడే అంగీకరించాల్సి ఉండాల్సిందని చెప్పేసి తోసేస్తాడు ఎక్కడైనా. వారికి అజ్ఞానం, వారి మనోరంగులు భూయపడ్డాయి కదా. క్లియర్గా దేవుడు వాక్యం ఏం చెప్తుంది, తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో అతను ప్రభు దగ్గరికి వస్తాడు, ప్రభు అతన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాడు, తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. సో ఆకర్షించేది ఎవరు, తండ్రి ఆకర్షించాడు కదా. ఎందుకు ఆకర్షిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ప్రియులారా, ఈ విశ్వాస వీరుడు పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పర్పస్ కోసం ఆయన ఏం చేశాడు, పిక్ చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఆయన వాక్యాన్ని కూడా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 16వ వచనం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 16వ వచనం. చూసారా, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారుడు. ఈ మాట మనకందరికీ అర్థం తెలుసు నమ్ముతున్నా నేను. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారుడు. ఆ పైన మీరు చూస్తే విచిత్రమైన పుట్టాపల్లి చేయబడినటువంటి రాజకుమార్తె వస్తుంది, తన తండ్రి ఇంటిని మర్చిపో అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు కదా. ఎవరండి మనకందరికీ తండ్రి? ఆత్మ సంబంధంగా కాదు నేను అడుగుతుంది. ఇక్కడ మర్చిపో అంటున్నాడు దేవుడు. అంటే తండ్రి తన తాను మర్చిపోంటే ఇక్కడ చెప్పాడు కదా. సో ఈ రకంగా మనకందరికీ పితరుడు ఎవరు? ఆదాము. కన్ఫ్యూజన్ లేదు కదా. నేను అందుకే తండ్రి అనే సమాధానం వస్తుంది మనకందరికీ. తండ్రి ఎవరు అంటే ఖచ్చితంగా దేవుడైనటువంటి తండ్రి అనే సమాధానం వస్తుంది. కనుకే అక్కడ నేను ఏం చెప్తున్నానంటే నీ తండ్రి ఇంటిని మర్చిపో అంటున్నాడు ఆయన కదా. సో ఈ తండ్రి ఇల్లు, ఈ లోకం ఏదైతుందో దాన్ని ఏం చేయాలి మనము? మర్చిపోవాలి. విచిత్రమైన పుట్టాపని ఏంటి? లాస్ట్ మెసేజ్ ఇప్పుడు ఆకర్షణ టచ్ చేశాడు. ఆ విచిత్రమైన పని ఏంటంటే, లోకమంతా ఒక రకంగా బతుకుతూ ఉంటే ఈ రాజకుమార్తె, ఈ పెళ్లి కూతురు ఎలా బతుకుతుందట? చాలా విచిత్రంగా బతుకుతుంది. విచిత్రంగా లేదా ఇప్పుడు మనం మాట్లాడిన మాట? కొత్తగా వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదేంటి ఎలా చెప్తాం? విచిత్రమైన పుట్టాపని ధరించుకుంటుంది సంఘం కదా. సో అలా విచిత్రమైన ఆ పుట్టాపని చేపట్టే వస్త్రాన్ని ధరించుకున్నటువంటి సంఘము ప్రభుతో జత కలిసి
రేపు పునరుద్ధానంలో వచ్చినప్పుడు అబ్రహాం ఎవరి ద్వారా లేపబడతాడు? సంఘము ప్లస్ క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు అందరూ ప్రకటించబడతారన్న మాట ఏదైతే ఉందో, క్రీస్తు అంటే అర్థం ఏమిటి? శరీరము ప్లస్ శిరస్సు. పితరులకు ప్రతిగా కుమారులు ఉన్నారన్న మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పితరులకు ప్రతిగా నీకు కుమారులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే అర్థం కావడానికి మాత్రం చెప్తున్నా. ఇక్కడ సార్ మనకు అందరికీ కూడా ఏజ్ సార్ కదా వ్యక్తి. సో ఇప్పుడు సార్ ఒక అబ్రహాంకి సాదృశ్యంగా తీసుకోండి. మనం చూసినప్పుడు కూడా అంత తెలియకుండా ఉన్నాయి అబ్రహాం. సో అబ్రహాంకి సాదృశ్యంగా తీసుకుంటే మనం అందరం కూడా ఇప్పుడు ఈ కాలానికి సంబంధించి. సో రేపు క్రీస్తు శరీరం కనుక సంఘముతో వచ్చినప్పుడు సార్ అనేటువంటి అంటే అబ్రహాము గారు లేవడానికి కారణం ఎవరు? క్రీస్తు అనగా సంఘముతో కూడిన క్రీస్తు. యాక్చువల్గా సంఘానికి అనగా మనకి అబ్రహాం గారు ఎవరు? పితరుడు, మనకన్నా ముందున్నవాడు. కానీ రేపు జీవంతో రావాలి అంటే ఎవరి ద్వారా జీవంతో వస్తున్నాడు? సంఘము ద్వారా జీవముతో అబ్రహాం గారు పునరుద్ధానం చెందుతున్నాడు. సో జీవములు ఇచ్చినటువంటి సంఘము అబ్రహాం గారికి ఏమవుతుంది? తండ్రి. పితరులు ఏమవుతున్నారు? కుమారులుగా మార్చబడతారు. ఆ మార్చబడిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన నెక్స్ట్ మంత్ కీర్తన 45:16 నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ భూమి అంతటా నీవు వారిని అధికారులుగా లిటరలీ అక్షరార్థంగా ఈ భూమిలో జరగబోతున్నటువంటి సత్యం ఇది. భూమి అంతటా వారిని అధికారులుగా. ఎస్ అబ్రహాం గారు మీరు ఇక్కడ ఉండండి, ఇస్సాక్ గారు మీరు ఇక్కడ ఉండండి. ఎవరు నియమించేది? విచిత్రమైన పని చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు విచిత్రమైన బట్టలు వేసుకుంటున్నారు కదా. ఆత్మ మరణించదంటే బైబిల్ ఆత్మ మరణిస్తుందని చెప్తున్నాడు దేవుడు అంటారు కదా విచిత్రంగా. చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడో అగ్నిలో పడి ఏం చేది కాదు దేవుడు చెప్పింది. వాళ్ళకు తీర్పు దినం అనేది ఇట్ ఫేవర్ ద సిన్నర్స్. తీర్పు దినము పాపులకి అనుకూలమైన బైబిల్ చెప్తుందని విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి. ఎందుకు? వాళ్ళు ముందు పితరులు, కానీ పునరుద్ధానం చెందిన తర్వాత వాళ్ళు కుమారులు అవుతారు సంఘానికి. వాళ్ళను నియమిస్తున్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో తీర్పు వాళ్ళకు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? మీరు ఇక్కడ ఉండాలి, తీర్పు అయిందా లేదా? అబ్రహాం గారు వీళ్ళందరూ కూడా భూమి మీద ఆఫీసర్స్గా, భూమి మీద అధికారులుగా నియమిస్తారు అని వాక్యం చెప్తూ ఉంటే ఎవరెవరిని ఎక్కడెక్కడ అధికారులుగా నియమించాలో తీర్పు వచ్చిందా రాలేదా? మరి అక్కడ జీవగ్రంథం ఓపెన్ చేసి చెప్పడం ఏంటి? ఆలోచించండి. తీర్పు అంటే ఏం చెప్పాడు? అర్థం ఏం చెప్పాడు? నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. ఆ నీతిని నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే విశ్వాస వీరులుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఆ నీతిని నేర్చుకున్నారు కనుక వాళ్ళు ఆల్రెడీ తీర్పు పొందారు. రేపు నీ పరిస్థితి ఇది అని చెప్పేసి తీర్పు వచ్చేసినట్లేగా. ఆలోచించండి. ఎవరెవరికి తీర్పు వస్తుంది, ఎవరు బ్యాలెన్స్ పడతారు, వాళ్ళకి ఏంటనేది ఆలోచిస్తూ వస్తాం. సో విశ్వాస వీరుడు పాత నిబంధనలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తీర్పు పొందారు వారి విశ్వాసాన్ని పెట్టి. జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. అలాగే చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. చూసారా? ధర్మశాస్త్రం మూలము నీతి నెరవేర్చేవాడు దాని వల్లే జీవించండి మోషే రాయించున్నాడు. కానీ ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. కాబట్టి క్రియల కారణంగా ఆయన చెప్పిన మాటలు ఎవరైతే తూచా తప్పకుండా క్వశ్చన్ చేయకుండా ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా దేవుని చేత పిక్ చేయబడ్డారు, ఎన్నుకోబడ్డారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:39 ఒకసారి చూస్తున్నాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. మనము లేకుండా
సంపూర్ణులు కాకుండా నిమిత్తము. అనగా ప్రభు నియమంలోకి ఎవరైతే వచ్చారో వారు లేకుండా పాత నిబంధనకు సంబంధించిన విశ్వాసకులు ఎవరు కూడా సంపూర్ణత సాధించలేరు. ఎంత ఘనత చూడండి. ఇది రెండో పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకి ఇవ్వబడినటువంటి ఘనత. మొదటి ఘనత ఏంటి? పితరులైనటువంటి వాళ్ళని సంఘం ఏం చేస్తుంది? అపాయింట్ చేస్తుంది, జాబ్ ఇస్తుంది వాళ్ళకి. రెండవది, మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణత లేదు. ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి? అందుకే సంప్రదాయ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విశ్వాసాన్ని? మనం లేకుండా కన్న కొడుకును, ఒక్కగానొక్క కొడుకును ఏం ఆలోచించకుండా బలి ఇవ్వమంటే పెట్టేసంటే మనం లేకుండా ఆయనకు సంపూర్ణత లేదు. ఆలోచించలేదు. అంటే మన విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలనేది జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. సో మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణత లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ విధంగా ప్రభు సమయం వచ్చే వరకు ఎవరైతే ఎన్నిక చేయబడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ తీర్పు పొందారు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఎనీ కన్ఫ్యూజన్స్? ఏం తీర్పు అని చెప్తున్నా నేను? ఎవరైతే ఆయన చేత ఎన్నిక చేయబడ్డారో వాళ్ళు రేపు భూమి మీద అంతా కూడా వాళ్ళు అధికారులుగా నియమించబడుతున్నారు అంటే ఒక జడ్జిమెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. బట్ వాళ్ళగా తెలియదు కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆ తర్వాత ప్రభు వారి కాలం వచ్చిన తర్వాత తీర్పు ఎవరెవరు పొందారో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ తీర్పు పొందిన వాళ్ళు మొట్టమొదటి మనం చూసుకుంటున్నది విశ్వాస వీరులు. వాళ్ళకు ఒక గోల్ అనేది తెలియపరచబడింది. మీ పరిస్థితి ఇది అని చెప్పేసి మనకు తెలియజేస్తా ఉన్నారు దేవుడు. వాళ్ళు ఇలా ఉంటారు, మీరే ఏం చేస్తారు, వాళ్ళని ఇలా చేస్తారని చెప్పేసి దేవుడు మనకు చెప్పాడు. ఎందుకంటే మనము విచిత్రమైన వస్త్రాన్ని ధరించుకుంటున్నాం. లోకానికి విరుద్ధమైన వస్త్రాన్ని మనం ధరించుకుంటున్నాం. జాగ్రత్తగా మన తండ్రి ఇంటిని మనం ఏం చేశాము? మరచిపోయాము. తండ్రి ఇంట్లో అలాగే ఉంటే వేరే రకమైన రూట్లో మనం ఉండేవాళ్ళం. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అలాగే మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. చూసారా? దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినది. అంటే ఏదైతే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడో, మీరు నా ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను అన్నింటినీ నెరవేరిస్తే మీరు నాకు యాజక రూపమైన పరిశుద్ధ రాజ్యంలో మీరు నా ఉంటారు, నా స్వకీయ జనాంగం అవుతారని చెప్పాడు కదా. సో ఆ స్వకీయ జనాంగాన్ని ఆయన ఏం చేశాడు? ఎన్నుకున్నాడు వాళ్ళలో యాజక రూపంగా. అంటే ఆయన తరపున, యాజకులు అంటే ఎవరు? ఆయన తరపున భూమి మీద పని చేసేవాడు. సో యాజక రూపాన్ని ఆయన ఏం చేశాడు? ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు కూడా చూస్తున్నాం. సో ఎప్పుడైతే ప్రభు వచ్చే కాలానికి ఆ యొక్క కృప వాళ్ళు కోల్పోయారో ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఈ యొక్క దేవుడి రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి ఎవరైతే అర్హత కలిగి ఉంటుందో, అంటే అన్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చివేయబడుతుందని చెప్పేసి ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఆ విధంగా ఇవ్వడం వల్ల మనం కూడా ఎలా తయారయ్యాము ఒకసారి చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను దక్షులకు చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలులై ఉన్నారు. చూసారా? ఏ ధన్యత అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చాడో అదే మాట ఇక్కడ మనకు కూడా ప్రస్తావిస్తాం. మనం కూడా ఎలా ఉన్నామట? యాజక సమూహముగా ఉన్నాము. ఈ సందర్భంగా సమయం వచ్చింది కనుక ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాము. యాజక సమూహంగా ఉండటము అంటే కొంతమంది సహోదరుల దృష్టిలో యాజకులు అంటే సోకాళ్ళు ఎవరైతే వైట్ డ్రెస్ వేసుకుంటారో, లేదా సోకాళ్ళు ఎవరైతే బోధకులు ఉంటారో, అఫ్కోర్స్ ఇక్కడ లేరన్నమాట. కొంతమందిలో ఇది అనేది, ఆ భావం అనేది ఉందని నాకైతే తెలుసు కనుక జ్ఞాపకం చేస్తాము. యాజక సమూహం అంటే మనమే. ఒక సపరేట్ యాజకత్వం లేదు. మన ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ఆ ధర్మాన్ని నెరవేర్చేశాడు. సో యాజక ధర్మం చేయాల్సింది మనమే అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సో ఇక్కడ రాయబడిన ప్రకారము ఎవరికైతే పాత నిబంధనకు సంబంధించిన వీరులు ఉన్నారో అలాంటి వాగ్దానం మనం కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇస్తా ఉన్నాడు. తీర్పు వచ్చిందా లేదా? మనం అలా ఉంటే ఆ తీర్పు మనం పొందినట్ల కాదా? అంత ఉంటుంది. పౌలు గారు ఏం చెప్పారు? నీతి కిరీటం నా కొరకు సిద్ధం చేయబడింది. ఎలా చెప్పాడు ఆయన? బికాస్ అలా జీవితం ఏమిటి, అంతిమంగా ఏం పొందుకుంటామనేది ఆయనకి తెలుసు.
అదేగా తీర్పు. నేను ఇది పొందుకున్నానని చెప్తూ ఉన్నాడు ఆయన. చూడండి ఒకసారి ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఏప్రిల్ రాష్ట్రటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొనెను. ఇక్కడ ఒక లాజికల్ డౌట్ వస్తుంది. అది ఏమిటి అంటే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి పరలోకంలో విధేయత లేదా? లేదా? ఉందనే చెప్పాను. ఎవరికి డౌట్ ఉందా? లేదు కదా. పరలోకంలో కూడా ఆయన విధేయుడే. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన కుమారుడే ఇంటికి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునే అంశాన్ని జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకుంటే ఒకసారి ఆలోచించండి. మనిషి దేవుడు ఎందుకు చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గుప్తంగా మాట్లాడుతున్నాం. మనిషి దేవుడు ఎందుకు చేశాడు? సాతాను మనసులో ఎలాంటి భావం ఉంది? నేను దేవుడి కన్నా ఎక్కువ స్థానంలో ఉండాలి, దేవుడితో సరి సమానంగా తనని తాను సాతాను ఆలోచించుకున్నాడు. ఆ సాతాను ఆలోచించుకున్నప్పుడు వెనువెంటనే సాతాను నిర్మూలన చేసి ఉంటే ఇతర దేవతలకు తెలిసి ఉండేదా? ఎందుకు చేశాడు ఒక దేవుడు ఇంత అన్యాయంగా కదా? కాబట్టి సాతాను మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచన క్రియారూపంగా రావాలి. నేను ప్రభు విధేయత గురించే వస్తాను. అక్కడికి క్రియారూపకంగా బయటికి రావాలి. సో ఆ బయటికి వచ్చి రావటం ద్వారా దేవుడు ఏం చేస్తాడనేది అటు దేవదూతలు ఇటు మానవులు ఇద్దరు కూడా తెలుసుకోవాలి. ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది. సో కాబట్టి అక్కడ సాతానుకి ఆ క్రియారూపంగా రావడానికి ఒక అనుకూలమైన వాతావరణం దేవుడు ఏం చేశాడు? కల్పించాడు. అది ఉంటేనే కదా సాతాను బయటపడతాడు. ఎందుకు ఇది మీకు జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు సాతాను కోసం చేస్తాడు. అయ్యా ఇదంతా జరగకపోయి ఉంటే దేవుడి కోసం చేస్తాడు. ప్రభు విధేయుడు విధేయత నువ్వు చెప్తున్నావు, పరలోకంలో అంతా విధేయతగా ఉంటాడని చెప్పేసి నాకు కల్పించాడుగా ఆయనకు పరిస్థితి కల్పించు, ఆయనకు అలాంటి అవకాశాన్ని కల్పించు, అప్పుడు చూద్దాం విధేయత ఎలా ఉంటుందో అని అడగడా? ఆలోచించండి. దేవుని యొక్క జ్ఞానము మహా టు ది పవర్ ఆఫ్ సమ్ మిలియన్స్ ఆఫ్ అవర్స్ ఉంటాయి. అంతటి జ్ఞానం కనుక ప్రభువును ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికిను, సకల మానవాళి కోసం విమోచన క్రయంగా తన ప్రాణం చెల్లించడానికిను అనేకమైన కారణాల మధ్య దేవుడు ప్రభువుకు అవకాశం కల్పించాడు. ఈ లోకంలో నువ్వు జీవించు అని ప్రభువుకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు కూడా ప్రభు ఏం చేశాడు? ఎక్కడ తన విధేయతను కోరుకోలేదు. అది కదా హైలైట్. పరలోకంలో ఆయన ఉన్నాడు. ఎలాంటి తన క్రియలు కనపరచుకోవడానికి ఏమీ లేవు. కానీ దేవుడు ఆదిత్యంత పెరిగిన దేవుడు కనుక ప్రభు అలా చేయడం తెలుసు ఆయనకి. సాతాను అలా చేస్తాడు అని తెలుసు కనుక సాతానుకు ఒకే వాతావరణం సృష్టించాడు. ప్రభువును కూడా అలాంటి వాతావరణంలోనే లోకంలోనికి పంపించాడు. కానీ ప్రూవ్ చేస్తున్నది ప్రభు ప్రూవ్ చేస్తున్నాడు. తీర్పు పొందాడు. ఎక్కడ ఉంటుంది? సాతాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాడు. విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటి అంటే, పరీక్షించబడ్డారు వాళ్ళు. పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు ధర్మశాస్త్రం నుంచి పరీక్షించబడ్డారు. పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళు దేవుని వాక్కు వచ్చి పరీక్షించబడ్డారు. వాళ్ళు మీరు ఇలా ఉండండి, మీరు ఈ దేశానికి వెళ్ళండి, మీరు ఇలాగ చేయండి, అలాగ చేయండి అని వాళ్ళు పరీక్షించబడ్డారు. ట్రయల్ పీరియడ్. పరీక్షించబడ్డారు. ఇన్నిసార్లు నేను ఎందుకు పడుతున్నానంటే, నీ తీర్పులు లోకంలోకి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. ఆయన మాటలు లోకంలోకి రాగా, ధర్మశాస్త్రం లోకంలోకి రాగా, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇజ్రాయెల్ని ఆయన పరీక్షించాడు. అబ్రహామును పరీక్షించాడు, యాకోబును పరీక్షించాడు, ఇస్సాకును పరీక్షించాడు. ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఇవాళ సంఘాన్ని కూడా ఏం చేస్తా ఉన్నాడు? ట్రయల్ పీరియడ్ జరుగుతూ ఉంది. తీర్పు జరుగుతూ ఉంది సంఘానికి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. జాగ్రత్తగా మనం వాటిని పరీక్షించుకోవాలి. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. చూసారా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. పరీక్ష కదా ఇది. సహించాలి మీరు అంటున్నారంటే పరీక్ష కదా. సో ఈ పరీక్ష మీరు నెగ్గితే, మీరు సహించగలిగితే, ఇప్పుడు ఆయన ఎక్కడ సింహాసనంలో ఉన్నాడో నేను కూడా అదే సింహాసనంలో నేను మీకు పాలిభాగము ఇస్తాను. ఆయన ఎలా ఏలబోతూ ఉన్నాడో ఆయనతో పాటు మీరు కూడా ఏలతారు అనే విషయం ఇక్కడ చూస్తాను. అంటే పరీక్ష ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది. రేపు గ్రంథం ఓపెన్ చేసి పరీక్ష కాదు మనకి.
ఆల్రెడీ మన విషయంలో ఒక పరీక్ష, ఒక తీర్పు అనేది ఇప్పుడే జరుగుతుందనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే పరలోక రాజ్యం మర్మములు కూడా మీకు అనుగ్రహించబడినది కానీ వాళ్ళకి అనుగ్రహించబడలా. ఎందుకు? పరీక్ష. ఈ మర్మాన్ని నేను వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. పరలోక సంబంధమైన అనేకమైన విషయాన్ని వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. హౌ దే విల్ లివ్, వాళ్ళు ఎలా జీవిస్తారు? పరీక్ష అంటే తీర్పు ఉన్నది రన్ అవుతూ ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నారు. సో ఆ పరీక్ష ఎంతవరకు మనకి జరుగుతుంది అంటే మరణం వరకు మనకు ఆ పరీక్ష జరుగుతూనే ఉంటుంది. సో పాత నిబంధనలకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ తీర్పుని పొందేశారు. ఎలాంటి తీర్పు? మిగిలిన వాళ్ళంతా కాదు, ఎవరైతే జయించారో వాళ్ళకి ఒక తీర్పు వచ్చేసింది, వాళ్ళు ఇలా ఉంటారు, ఉండబోతున్నారు అని చెప్పేసి. సో ఎవరైతే సంఘంగా ఉన్నారో వాళ్ళకి కూడా ఇవాళ ఏం జరుగుతుంది? తీర్పు జరగబోతున్నారు. నువ్వు రైతురాయిగా ఉంటావా? దేవుడి వాక్య ప్రకారం నడుచుకుంటావా? నువ్వేం చేస్తావు? క్రీస్తుతో కూడా రాజ్యాన్ని ఏదతావు అని చెప్పేసి ఆల్రెడీ తీర్పు అనేది జరుగుతూ ఉంటే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మన కోసం అలాగే ఉంది. వెళ్తాం అక్కడికి, ఆ కోసం దగ్గరికి ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అతని సింహాసనములను చూచితిని, వారి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. సో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి. సంప్రదాయం ఎంత తూట్లు పొడిచిందంటే దాన్ని ఎలా చెప్పాలో వెతుక్కుంటున్న వర్డ్స్ని కళ్ళకి పొరగా పోయిందనుకున్నా. అట్లీస్ట్ అస్పష్టంగానే కనిపిస్తుంది. నేను దాన్ని కూడా వాడలేకున్నా. పొర అని చెప్పట్లేదు, ముసుగే అయితే సార్ అసలు కనిపించకుండా. ఎందుకు చెప్తున్నానంటే సంప్రదాయం ఏం చెప్తుంది? ఈ మరణం తర్వాత ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తుంది కదా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారంటే మొదటి పునరుత్థానంలో ఎవరైతే వస్తారో, సంఘం ఎవరైతే తీర్పు పొందారో, వీళ్ళు మొదటి పునరుత్థానం రావాలని ఎవరైతే తీర్పు పొందారో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేది. ఎవరి మీద రాజ్యం చేయాలి? చెట్ల మీద, పుట్ల మీద రాజ్యం చేస్తారా కదా. మొదటి పునరుత్థానంలో పాల్గొలిగిన వారు క్రీస్తుతో కూడా, ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా విల్ రూల్ ఓవర్, రైన్, పాలిస్తాడు అని ఉంది. పాలించాలంటే పాలకులు ఉండాలి, పాలితులు ఉండాలి కదా. మరి సంప్రదాయం పుస్తకంలో మనం వెళ్ళామనుకోండి, అసలు ఇక్కడ పాలితులే లేరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎవరైతే ఇప్పుడు సంఘానికి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతూ ఉంది. సో ఇప్పుడే మనం తీర్పు పొందుతూ ఉన్నాం. పాలితులుగా ఉండాలా, పాలకులుగా ఉండాలనేది. సో ఇక్కడ ఈ యొక్క తీర్పు అనేది సంఘం వరకు మనం చూస్తున్నాము. సరే, మిగిలిన వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనం వరకు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31. దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకైనా ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడైతే ఆ యొక్క అజ్ఞాన కాలాన్ని నేను వదిలేశాను. ఇప్పుడు మాత్రం ఏం చేయాలట? మనుషులందరూ కూడా మారుమనస్సు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఎప్పుడు నెరవేర్చబడే కాలం అని అందరికీ తెలుసు. తిమోతి రాసిన పత్రికలో ఒకసారి చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక
మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి కొరింథీయులకు 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చూసారా, మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. ఏప్రిల్ ఆసుపత్రి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనకి ఎలాంటి గిఫ్ట్ ఉంది? విశేషమైన గిఫ్ట్. మనుషులందరికీ రక్షణ అనేటువంటిది దేవుని యొక్క సంకల్పంగా ఉంది. దాంట్లో ఇప్పుడు ఎవరైతే తీర్పు పొందుతూ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంది కదా? విశేషమైన రక్షణ, అంటే ప్రభువుతో ఉండేటువంటి రక్షణ ఇవ్వబడింది అనేటువంటి మాట ఇక్కడ మనము చూసుకుంటున్నాం. సో రేపు పునరుత్థానంలో యోహాను 5వ అధ్యాయం 28, 29 వచనం మనం గమనించినప్పుడు అక్కడ నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరు కూడా ఏం చేస్తారట? పునరుత్థానము పొందుతారు. ప్రతి ఒక్కరికి పునరుత్థానం ఎప్పుడైతే ఇవ్వబడుతుందో ఆ తర్వాత ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనము ముగిస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనము. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చూసారా, పరిశుద్ధ పర్వతం అంటే దేవుని రాజ్యంలో మనం చూసుకున్నాం. సో ఈ యొక్క భూమి అంతా దేవుని రాజ్యంగా మార్చబడినప్పుడు దేవుని జ్ఞానం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో చూసాం. మొత్తం భూమి అంతా కూడా ఎలా ఉంటుందట? దేవుని జ్ఞానానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. సముద్ర జలముతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చూసారా, భూమి ఇంతకు చదివిన వాడే ఇక్కడ కూడా మనం చూసుకుంటాం. భూమి అంతా కూడా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ వరకు ఆలోచిస్తే, సో భూమి మీద ఎవరు అప్పుడు ఆఫీసర్లుగా ఉంటారు? అధికారులుగా. భూమి మీద అధికారులుగా పాత నిబంధనకు సంబంధించిన వాళ్ళంతా ఉంటారు. 45వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. సో వాళ్ళంతా భూమి మీద అధికారులుగా ఉంటారు. సో అధికారం చేయాలంటే ఎవరు ఉంటారు కదా అక్కడ? సాధారణమైన ఎవరైతే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ప్రభువుని అంగీకరించట్లేదో, ఎవరైతే ప్రభువుకు సంబంధించిన జ్ఞానమే లేదో వాళ్ళందరూ రేపేమవుతారు? పూర్తిగా సముద్రం జలముతో నిండినట్లు భూమి యొక్క యెహోవా గురించిన జ్ఞానముతో నిండి ఉంటుంది. అప్పుడు వారికి ఆ జ్ఞానం అనేది అందించబడుతుంది. దేవుడు పక్షపాతి కాదు. చాలాసార్లు ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా. సిలబస్ ఇచ్చి ఎగ్జామ్ రాసి పాస్ ఆఫ్ అయ్యాలని డిసైడ్ చేయాలి, కానీ అసలు వాళ్ళకి సిలబస్ తెలియదు, పాస్ అయ్యాలని ఎలా డిసైడ్ చేస్తారు? పార్షియాలిటీ కదా అది. దేవుడు పక్షపాతి కాదు. సో తీర్పు అన్నది ఎలా మనకు వస్తూ ఉంది? ఆల్రెడీ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్పు, ఎవరైతే ఇప్పుడు ఎక్విప్ చేయబడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ తీర్పు పొందేశారు. ఇంకా మిగిలిన జనాంగం ఎవరైతే ఉన్నారో వారు తీర్పు పొందేటువంటి కాలం ఇది కాదు. ఇక్కడే డిసైడ్ అయిపోద్ది, ఈ బ్రతుకులు బట్టే నెక్స్ట్ డిసైడ్ అయిపోద్ది కాదు. ఇక్కడ ఆ తర్వాత వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి అవకాశం సాతానుకు ఎలా ఇచ్చాడు, ధర్మశాస్త్రం ద్వారా ఈ శరీర సంబంధంగా ఇజ్రాయెల్ని ఎలా పరిశీలించాడు, తన మాటల నుంచి విశ్వాసం ఎలా పరిశీలించాడు, ప్రభువును భూమి మీదకి పంపించి ఆ విధేయత నిరూపణ కావడానికి ఎలా అవకాశం ఇచ్చాడు, సంఘానికి వాక్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి విచిత్రమైన గుట్టాపని చేయబడినటువంటి ఒక వస్త్రం ఇచ్చి ఆ వస్త్రాన్ని మీరు ఎలా ధరించుకుంటారని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడో, ఇలాగే పక్షపాతి కాదు కనుక ఇలాగే మిగిలిన వాళ్ళకి కూడా నేర్పించబడుతుంది. అప్పుడు ఆ యొక్క జీవగ్రంథం అనేది ఏదైతే విప్పబడుతున్న మాట మనం చూసాం కదా. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం ముగించుకున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొన పొందిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడొక్కడు కలడు. నేను చెప్పిన మాట
ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకున్నప్పుడు, నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. ఆయన వచ్చిన కార్యం ఏమిటంటే లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అని చెప్పాడు కానీ అక్కడ ఎలాంటి తీర్పు అనేది అక్కడైతే రాయబడిన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆదివారం మనం ధ్యానం అనేది ఇలాగ చేయాలి. శుక్రవారం మన ధ్యానం ఎలా ఉంటుంది? నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మన మనసులో రాయబడి ఉంది కదా, ఏడుపు పండుగ ఒకటి ఉంది కదా, ఆయన మాటలు నిలబడి నిత్యవేదన తీసుకెళ్ళబడతారు. రాయబడి లేదని నేను చెప్పడం లేదు, అవి రాయబడే ఉన్నాయి. కానీ అవి స్టడీ చేయాలంటే మనము చాలా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మైండ్లోకి వస్తాయి కాబట్టి. అని ఇక్కడ తనని ఎవరైతే అంగీకరించలేదో, వాళ్ళకు ఎవరైతే నిరాకరించారో వాళ్ళకు తీర్పు తీర్చాయని ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి జీవగ్రంథము విప్పబట్టము అంటే అక్కడ ఉద్దేశము లెక్చరల్గా అక్షరార్థంగా ఇలాంటి ఒక బుక్ తీసుకొని ఓపెన్ చేసి అక్షరాన్ని నువ్వు ఎలా జీవించవు కాదు. ఆయన మాటే తీర్పు. ఇవాళ ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా మాటలు తీర్పు తీరుస్తాయి. ఇవాళ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ తీర్పు తీర్చబడతా ఉన్నాం మనమంతా కూడా. అంటే లిటరల్ బుక్ ఓపెన్ చేయడం కాదు. సో అలాగే ఎవరైతే అంగీకరించలేదో ఆయన మాటలు వారికి చెప్పి చేరాలా, చాలా మందికి చేరేలా కొంతమంది అంగీకరించలేదు కదా. ఎందుకంటే మనం ఆ స్థితిలోనికి దేవుడు తెచ్చాడు కదా. దేవుడి కృపను బట్టి మనము ఈ విధమైన రక్షణ పొందడానికి సిద్ధపడతా ఉన్నాం. విశేషమైన రక్షణ పొందడానికి ఎవరి కృప? మన ఘనత కాదు. అలాగే ప్రియుల లోకం అందరికీ రక్షించడానికి దేవుడు ఒక అద్భుతమైన సంకల్పాన్ని ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఇందులో తీర్పు దినము అంటే లెటరల్గా అక్షరార్థంగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది కాదు. తీర్పు దినము అంటే పాపులు భయపడేటువంటి దినము కాదు. మనకి మాత్రమే తెలిసిన సత్యం. విచిత్రమైన బుట్టా పని, విచిత్రమైన అల్లిక ఉంది కదా. తీర్పు దినము అంటే జడ్జిమెంట్ డే డజంట్ ఫియర్ ద సిన్నర్స్. భయపెట్టదు దేవుని ప్రణాళిక. జడ్జిమెంట్ డే ఫేవర్స్ ద సిన్నర్స్. వారిని ఏం చేస్తుంది? అద్భుతం. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆలోచించండి. ఫిజికల్గా ఆ ప్రదేశానికి వెళ్ళండి. పాపం చేసిన వాళ్ళందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చి, తనని ఎరుగని వాళ్ళందరికీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అంటే ఎంత ఎంత ప్లాన్ చేశాడు, ఎంత ప్రేమించాడు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనించాడు. అంతేకాని తీర్పు దినము అన్నది ఏదైతే లోకం ఆలోచిస్తూ ఉందో, సంప్రదాయం ఏదైతే చెప్తుందో ఆ వ్యర్థమైన అర్థం ఏది కూడా దేవుని మనసులో లేదు. ఆ వ్యర్థమైన అర్థం దేవుని మనసులో ఏ కోశాన కూడా లేదు. ఆయన క్యారెక్టర్ అది కాదు. జీవగ్రంథం విప్పబడటం, ఆయన మాటలు ఏవైతే ఇప్పుడు మనం వింటూ ఉన్నామో, ఎవరైతే పాటిస్తామో, విప్పబడటం అంటే రేపు అలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటామనేటువంటి సాదృశ్య రూపంగా అక్కడ చెప్పబడింది. కానీ లిటరల్గా ప్రింట్ చేయబడుతుంది, బుక్ ఓపెన్ చేయడం కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ప్రేమ చేత దేవుడి లోకాన్ని ఎంత అనుగ్రహించాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నన్ను హత్తుకున్న మాట ఇంత అర్థమైతే 1 hour 10 minutes జరిగింది. సో ఇంత మెసేజ్లో నేను ఆలోచిస్తున్నది, నేను పరీక్షించబడుతున్నాను. నాకు తీర్పు జరుగుతాను, నేను ఎక్కడ ఉండాలని ఇప్పుడే నాకు తీర్పు జరుగుతుందనే మాట అందరం కూడా గుర్తుపెట్టుకొని, ఒక సంప్రదాయం కానీ ఒక మన తలంపులు కానీ వాక్య విరుద్ధమైంది ఏది కూడా మన మనసులోకి ఏ స్థాయిలో కూడా రాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడుతూ మనం అందరం కూడా అటువంటి కృపకు పాత్రం అవ్వాలని, కృపలో అందరినీ కూడా నడిపించాలని దేవుని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. అందరికీ